నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడికి కూడా కర్మఫలం ఉంటుందా? భగవంతుడి అవతారాలు కొన్నింటి మధ్య సంబంధం కొనసాగుతున్నట్టు కనపడుతుంది. అక్కడ ఉన్న కథాపాత్రలు ఇక్కడ ఉన్న కథాపాత్రలు ఒకలాగే కనపడతాయి. ఉదాహరణకు రాముడు వాళ్ళని బాణం వేసి సంహరించాడు. చాటుగా ఉండి ఎందుకు బాణం వేశావని వాలి రాముణ్ణి అనేక ప్రశ్నలు అడిగాడు. రాముడు దానికి సమాధానాలు చెప్పాడు. రాముడు వాలి మళ్ళీ పుట్టారు. రాముడు కృష్ణుడుగా పుట్టాడు. వాలి మళ్ళీ జర అనే వేటగాడుగా పుట్టాడు. కృష్ణ అవతారం చివరి కాలం. కృష్ణుడు వైకుంఠానికి బయలుదేరబోతున్నాడు. ఆ సమయంలో ఇప్పటి గుజరాత్లో ఉండే ప్రభాస క్షేత్రం, దానికి బాలికా తీర్థం అని కూడా ఇంకొక పేరుంది, అక్కడి నుంచి కృష్ణుడు వైకుంఠానికి బయలుదేరాడు. అక్కడ ఉన్న ఒక చెట్టును ఆనుకుని కృష్ణుడు ఒక మోకాల మీద మరొక పాదం పెట్టుకొని కూర్చున్నాడు. దూరంగా జర అనే వేటగాడు ఆ పాదాన్ని జింక అనుకొని బాణాన్ని వేశాడు. ఆ బాణం తగలడం వల్లే కృష్ణుడు అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు అని కథ. అంటే రాముడు కృష్ణుడుగా పుట్టాడు, వాలి జర అనే వేటగాడుగా పుట్టాడు. వాళ్ళని రాముడు చాటుగా ఉండి చంపడం వల్ల ఈ జర అనే వేటగాడు కూడా చాటుగా ఉండి కృష్ణుడి కాలికి బాణం వేశాడు అని ఒక కథ మనం వింటున్నాం. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, భాగవతంలో లేదు, కానీ ఈ కథ ఎక్కడో ఉంది. ఎలాగో ప్రాచుర్యంలోకి వచ్చింది, జానపదుల నోట్లోంచి వచ్చి ఉండొచ్చు. అంటే చాటుగా ఉండి బాణం వేయడం తప్పు. దానివల్ల ఆయన కొత్త కర్మను సంపాదించుకున్నాడు. ఆ కర్మ అనుభవం కోసమే కృష్ణుడుగా పుట్టాడు. అంటే రాముడైనా సరే తప్పు చేస్తే ఆ ఫలితం అనుభవించాలి అని ఈ కథలో చెప్తున్నారు. కానీ భగవంతుడికి ఏ కర్మ అంటదు, భగవంతుడిని ఏ కర్మ బాధ పెట్టదు. మరి ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్ణాకర్ణిగా వచ్చిన కథ. ఎవరు రాశారో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పోనీ ఇది వాస్తవం అనుకున్నా కూడా భగవంతుడు ఆయా అవతారాల్లో చేయవలసింది చేశాడు కాబట్టి ఆయనకు ఈ కర్మ అంటదు. ఆయన సంకల్పం వల్ల, ఆయన నిర్ణయం వల్ల అలా జరిగి ఉండవచ్చు అంతే తప్ప ఈ పాపానికి ఫలితం కాదు. కృష్ణుడు భగవద్గీతలో 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఇలా అంటున్నాడు: నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నసవధ్యతే. నేను చేస్తున్న పనులు ప్రతిఫలకాంక్ష లేకుండా చేయడం వల్ల వాటి కర్మ ఫలితాలు నన్ను అంటవు, నాకు కర్మస్పృహ కూడా లేదు అని చెప్పాడు. ఇంకొక కారణం చూద్దాం. కృష్ణుడు పుట్టగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. అలాగే యశోద చేత కట్టుబడ్డాడు. ఈ కథలన్నీ చాలా విన్నాం. ఒకళ్ళ చేత కట్టుబడ్డానికి ఏ కర్మ కారణం? అలాగే పుట్టగానే ఆ క్షణానే కన్నతల్లిని వదిలిపెట్టిపోవడానికి ఏ కర్మ కారణము? భగవంతుడి విషయంలో కర్మ వలన జరగదు. ఇవన్నీ కృష్ణుడు కర్మ వలన చేయలేదు, తన సంకల్పం వల్ల చేశాడు. నిరంకుశ స్వాతంత్రం వలన చేశాడు. ఆయనకున్న స్వాతంత్రం వల్ల నిర్ణయించుకున్నాడు, ఇలా ఇలా జరగాలి అనుకున్నాడు. దేవకి నుంచి కొంతకాలం దూరంగా ఉండాలి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆమె దగ్గరికి రావాలి, ఆ 10 సంవత్సరాలు యశోద దగ్గర ఉండాలి, ఆమె చేత కట్టుబడాలి. ఇలా ఇవన్నీ ఆయన సంకల్పం చేత జరిగినవి తప్ప కర్మ వలన జరిగినవి కాదు. ఆయన సంకల్పం, కరుణ వీటికి కారణం. ఒక వేటగాడి చేతిలో దెబ్బ తినాలి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగా వైకుంఠానికి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అంతే తప్ప ఆయన రాముడుగా ఉన్నప్పుడు వాళ్ళకి వేసిన బాణానికి బదులుగా కృష్ణుడుగా ఉన్నప్పుడు వేటగాడి బాణానికి గురి కావడం అనేది కాదు. అలాగే కృష్ణుడు ఇదే 4వ అధ్యాయంలో అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా
అని కూడా అన్నాడు. నేను కర్మ వల్ల పుట్టలేదు, నా సంకల్ప వలన కృప వలన పుడుతున్నాను అని చెప్పాడు. నేను పుట్టడానికి కాలాన్ని నేనే నిర్ణయించుకుంటున్నాను. లోకంలో ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు పుడుతున్నాను అని చెప్పాడు. ఇంకా కర్మలు నన్ను అంటవును స్పష్టంగా చెప్పాడు. మరి రామావతారంలో ఆయన దెబ్బతిన్నట్టుగా, సీతను వదిలేసినట్టుగా, సీతకు దూరంగా ఉన్నట్టుగా కనపడ్డాడు కదా అంటే అది కూడా ఆయన సంకల్పం చేత జరిగింది. ఆయన ఎలా జరగాలని నిర్ణయించుకున్నాడో అలా జరిగింది. ఆయన అవతార ఫలితం నెరవేరడం కోసం ఏ ఏ సంఘటనలు కావాలో అలా ఆయన సంకల్పించుకున్నాడు, అలా జరుగుతూ వచ్చాయి అంతే తప్ప కర్మ వలన కాదు. అంటే సర్వస్వతంత్రుడైన వాడు ఒకళ్ళ చేత కట్టుబడతాడా, కొట్టబడతాడా అంటే ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ధనవంతుడున్నాడు, ఆయన వయసులోనూ పెద్దవాడు. ఆయనకు ఒక మనవడు పుట్టాడు. ఆయన మనవడితో ఆడుకుంటున్నాడు. పిల్లవాడు ఆ మెత్తటి కాళ్ళని తాత తలకు తగిలిస్తాడు, లేదా తాతగారే ఆ మెత్తటి ముట్టుకుంటే పట్టులాగుండే ఆ పాదాలతో తన ముఖం మీద తల మీద కొట్టించుకుంటాడు. అది ఆయన ఆనందంగా చేసుకుంటాడు. అది చూసే వాళ్ళకి పిల్లవాడు తాతని కాళ్ళతో తంతున్నట్టుగా కనపడుతుంది, కానీ అది ఆ బిడ్డ నిర్ణయం కాదు. తాతను కొట్టాలని ఆ పిల్లవాడు అనుకోలేదు, అది తాత నిర్ణయం. ఆ పిల్లవాడి మెత్తటి పాదాలతో తన ముఖం మీద కొట్టించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందువల్ల మనవడి చేత దెబ్బలు కొట్టించుకున్నాడు. దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటాడు. అది అపారమైన ప్రేమతో కొట్టించుకోవడమే తప్ప కర్మ వలన కాదు. అలాగే మనందరికీ తాత భగవంతుడు. ఆయన సంకల్పంతో వేటగాడి చేతిలో దెబ్బ కానీ, సీతను వదిలి ఉండడం కానీ, ఇవన్నీ ఆయన కృపతో తీసుకున్న నిర్ణయాలే తప్ప కర్మ వలన జరిగినవి కాదు. భగవంతుడికి కర్మలు అంటము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మాత్రమే మన పురాకృత కర్మలు ఉంటాయి. ఆ కర్మల వలన మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ.